హాయ్ గైస్, ఈ రోజు అయితే బిగ్ బాస్ అప్డేట్ అయితే తీసుకొచ్చినాం నేను కావేరి. సో గైస్, ఈ రోజు మనం ఎపిసోడ్ చూసుకున్నట్టయితే లాస్ట్ డే చూసుకున్నట్టయితే అదే టాస్క్ ని కంటిన్యూ అయితే చేశారు గైస్. ఇప్పుడు ఈ రోజు ఎపిసోడ్ లా అదే చూసారు కదా, ఫుడ్ కోసం అయితే చీప్స్ 3 మెంబర్స్ ఉన్నారు కదా, మన యష్మి, నైనిక, నిఖిల్. సో వీళ్ళకైతే ఒక టాస్క్ ఇచ్చారు గైస్. మన ఒక స్టోర్ రూమ్ లో అయితే ఒక టాస్క్ అయితే, అది స్టోర్ రూమ్ మరి ఇంకా నాకైతే గుర్తుకు రావట్లేదు గైస్, అది ఏ రూమ్ అయితే. కానీ ఆ రూమ్ లో అయితే ఒక టాస్క్ ఇచ్చారు. ఎస్పెషల్లీ యష్మి గారు అయితే గెలిచారు. సో అప్పుడు వాళ్ళకి ఒక ఫుడ్ అనేది ఒక షాపింగ్ లో ఎంత సంపాదించుకున్నారు అనేది ఒక టాస్క్ అయితే ఇచ్చారు కావేరి. సో ఎనీవేస్, ఇప్పుడు అది టాస్క్ అయిపోయిన తర్వాత ఆ ఫుడ్ ని ఎలా కాపాడుకోవాలనేసి క్లయింట్స్ ఆ ఫుడ్ ని ఎలా కాపాడుకుంటారు, వాళ్ళ చీప్స్ టీమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు క్లైమ్స్ ఎలా కాపాడుకుంటారు అనే అదే గేమ్. అది ఈ రోజు చూసుకున్నట్టయితే ఫస్ట్ మొదటి ఛాలెంజ్ క్లయింట్స్ ఏదైతే ఏముంది, నిమ్మకాయల టాస్క్ అయితే పెట్టారు గైస్. అది చూసారు కదా, నిమ్మకాయల టాస్క్ లో అయితే మసాడి అఖండ టీం అయితే విజయం సాధించింది. ఎస్పెషల్లీ యష్మి టీం అఖండ. సో బాలకృష్ణ గారు మూవీ పెట్టుకున్నారు కాబట్టి విన్ అయినారు అనుకుంటా. నిమ్మకాయల టాస్క్ అసలు ఏమన్నా ఉందా, అసలు అది డిఫరెంట్ గా అనిపించింది. ఆ టాస్క్ నేను అయితే ఎప్పుడు చూడలేదు. కానీ నిఖిల్, మణికంఠ అయితే చాలా ట్రై చేశారు. సో ఎనీవేస్, వాళ్ళు ఎంతమంది, సీత గారు కూడా బాగానే ట్రై చేశారు. అభయ, పృథ్వీ గెలిచారని అనుకుంటున్నా. సో ఎనీవేస్ అయితే నిమ్మకాయల టాస్క్ అయితే బాగా ఆడి ఫుడ్ అయితే గెలిచారు. దాని తర్వాత ఈ టాస్క్ అయిపోయినాక గైస్, ఎందుకో ఏమో మరి నాకు అర్థం కాలేదు అసలు. ఎందుకు కావేరి, నాకు సోనియా గారు అంత గ్లామరస్, అంత రొమాంటిక్ గా ఉంటారు కదా, ఎందుకు అసలు ఏడ్చారు? నాకు అయితే ఎందుకు అంత అమ్మాయి ఎందుకు ఏడుస్తారు? అంత ఎమోషనల్ అంత తొందరగా వచ్చేస్తుందా గైస్ అంటున్నా. సో కావేరి చెప్పు కావేరి. అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అలాంటివి, అమ్మాయిలు ఏడవడానికి ఎమోషనల్ గా అంటావా? సో చూద్దాం. సోనియా గారు అయితే మరి ఏమో స్టార్టింగ్ ఈ రోజు అయితే కొంచెం ఎమోషనల్ అయ్యారు. మరి ఎందుకో కొంచెం లో అయినట్టు కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నామినేషన్ లో ఉంది కాబట్టి మేబీ ఆమెకి ఆపర్చునిటీ ఆడటానికి రావట్లేదు అనేసి లో అవుతున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది గైస్. చూసినట్టయితే ఫస్ట్ ఛాలెంజ్ లో అయితే అఖండ యష్మి టీం గారు అయితే గెలిచారు. నాగమణి కంటే సీత గారు దీంట్లో అయితే పార్టిసిపేట్ చేశారు. ఈ టాస్క్ ఏంటంటే, బిగ్ బాస్ గారు ఇచ్చిన టాస్క్ ఏంటంటే, కొన్ని రుచులు అంటే అన్నీ వస్తాయి కదా, అన్ని ఉప్పు, కారం, ఇంకేముంటాయి కావేరి వంటలు చేయడానికి. చూసారా గైస్, ఈరోజు కావేరి ఎందుకో డల్గా ఉంది, ఫీవర్ వచ్చినట్టుంది, మేబీ డల్గా ఉంది. మీ డిస్ట్ అయితే తలిగినట్టుంది గైస్. కొంచెం ఎనర్జీగా వచ్చేటట్టు మీరు ఏమైనా బూస్టప్ ఇవ్వండి గైస్. రైట్, మనం చూసుకున్నట్టయితే ఈ ఛాలెంజ్లో ఇప్పుడు ఏదైతే టేస్టీవి ఏవైతే ఉన్నాయి కదా, మీరు చూసారు కదా గైస్. ఇప్పుడు ఉప్పు కావచ్చు, కారం కావచ్చు, ఏమంటారు మిర్చి పౌడర్ కావచ్చు, మిర్చీలు, ఇవన్నీ ఒక టాస్క్ అయితే ఇచ్చారు. సో ఆ టాస్క్ లో ఇద్దరు, నాగమణి కంటే సీత గారు అయితే పార్టిసిపేట్ చేశారు. కానీ ఎస్పెషల్లీ సీత గారు అయితే ఎంత డిఫెన్స్ చేసుకున్నారంటే నాగమణి కంటే, ఎందుకంటే పర్సనాలిటీ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. మేబీ అంత స్ట్రెంత్ లేదేమో నాగమణి కంటకి సీత గారితో అంత ఫైట్ చేయడానికి. సో ఎనీవేస్ అయితే ఇద్దరు అయితే బాగా దాన్ని బాగా ఎఫెక్ట్ అయితే పెట్టారు. సో ఎనీవేస్ సీత గారు అయితే గెలిచారు ఈ టాస్క్ లో. మళ్ళీ ఆబ్వియస్లీ నైనిక టీం అయితే గెలిచింది. సో నిఖిల్ టీం అంతే, ఒక నాగమణి కంటే నిఖిల్ ఉన్నారు కదా చీఫ్ లో, ఇద్దరే కదా కాబట్టి. సో వీళ్ళ టీంలో నైనిక అయితే గెలిచారు. ఎనీవేస్ ఇప్పుడు ఈ 2 ఛాలెంజ్ లో అయితే ఒకటి యష్మి గారు, ఒక నైనిక గారు గెలిచారు. సో నాకు ఈ టాస్క్ లో సీత గారు మణికంఠ టాస్క్ చేసేటప్పుడు సంచాలక యష్మి ఉండే గైస్. నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే, మీకు కూడా ఉండొచ్చేమో, సంచాలకగా కరెక్ట్ చేసిందని మీరు అనుకుంటున్నారా గైస్? నాకైతే కరెక్ట్ చేయలేదని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఆ బియ్యం ఏదో ఉంది కదా టాస్క్, ఆ టాస్క్ లో 250 గ్రామ్స్ తీసుకురావాలి అని అంటే మణికంఠ 290. మణికంఠ రేజ్ చేశాడు ఆ పాయింట్, ఏమని, సార్ బిగ్ బాస్ ఎవరు దీన్ని 250కి 250 తీసుకురారు, ఆమె 340 తీసుకొస్తే నేను 290 తీసుకొచ్చాను. జస్ట్ 30 పాయింట్స్ డిస్టెన్స్ తోనే ఉంది కదా. కావేరి డల్ ఉంది గైస్, కొంచెం ఎనర్జీ తెప్పియండి గైస్ మీరైతే. సో కావేరి ఎందుకు డల్ ఉన్నా చెప్పు, ఒకసారి చెప్పు ఆడియన్స్ కి అయితే. సో గైస్, చూసుకున్నట్టయితే నాకు సంచాలకగా అయితే నా యష్మి గారు అయితే నాకు కరెక్ట్ చేయలేదని అనిపిస్తుంది గైస్. నాకు ఒకటి అర్థం కాదు కావేరి, నాకు కూడా ఇంకోటి అర్థం కాదు, లేడీస్ కి కోపం అనేది ముక్కు పైన, నోటి పైన ఉంటుందా? అసలు ఎందుకు ఇంత సడన్ గా వస్తుంది? అసలు యష్మి ఇంత రీజన్ మణికంఠ బిగ్ బాస్ కి ఆయన పాయింట్ చెప్పుకునే టైంలో ఇట్లా అని ఎంత స్ట్రాంగ్ అవుతుంది. నాకైతే పోయిన సీజన్ లో సుభాష్ శెట్టి గారే గుర్తుకొస్తున్నారు. మేబీ నెగిటివ్ చెప్పట్లేదు గ్యాస్, ఎందుకంటే ఆ మెంటాలిటీ తోటే ఉన్నారు అనేసి నాకు అనిపిస్తుంది. మెంటాలిటీ అంటే రాంగ్ కూడా చూడండి గ్యాస్, కావేరి డల్ అవుతుంది. సో ఎనీవేస్, సుభాష్ శెట్టి గారు లాగానే అయితే యష్మి గారు అయితే అలానే కనిపిస్తుంది నాకైతే. సో చూద్దాం ఎప్పటిదాకా ఉంటుందో, కానీ కోపం ఎక్కువ అనిపిస్తుంది నాకు. మరి అది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో మరి చూద్దాము. ఈ 2 ఛాలెంజ్లు అయితే యష్మి టీం
గెలిచింది, నైనిక టీం గెలిచింది. అయ్యాక ఫస్ట్ టైం గైస్ ఒకటి గమనించారా, ఈ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం నాకు ఎందుకో నిఖిల్ ఓడిపోయిన తర్వాత ఎందుకు ఎమోషనల్గా అయ్యాడు. ఎందుకు అంత మంచి హ్యాండ్సమ్ హైట్ పర్సనాలిటీ ఫిజికల్గా బాగున్నప్పుడు ఏమో మరి ఎందుకు ఎంత బాయ్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. సో మరి అది ఎందుకో మరి కష్టపడి అయితే ట్రై చేశాడు టాస్క్లో అన్నిట్లో. కానీ నాకు ఒకటి గైస్ ఇక్కడ ఒకటి అర్థం కాదు ఏంటంటే, నిఖిల్ అంత ఎమోషనల్గా అయినాక అభయ్ అన్నతో ఒక డిస్కషన్ చేశాడు. నాకైతే కన్ఫ్యూజన్ ఉంది అది, ఎందుకంటే ఆడియన్స్ కూడా నాకైతే కన్ఫ్యూజన్ అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అభయ్ నవీన్తో ఏమన్నాడంటే, అరే నేను కావాలనే ఓడిపోయాను రా అన్నాడు. టాస్క్లో కూడా కావాలని ఓడిపోయాడని ఏంది కావేరి అసలు? నువ్వు ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తావు, ఆ టాస్క్ పైనే ఫోకస్ ఉంటావా లేకపోతే కావాలని ఓడిపోతావా? టాస్క్ పైన ఫోకస్ ఉంటుంది. సో ఇప్పుడు గైస్ నేను కావేరి ఎందుకు డల్గా ఉందో నేను చెప్పాలనుకుంటున్నా గైస్. మీరు అందరు ఏమన్నా అనుకోండి, కావేరి చాలా ఎనర్జీగా ఉండి కొంతమంది కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ కాంప్లిమెంట్ దిష్టి తలిగి పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు, కానీ కావేరికి అయితే దిష్టి తలిగి కొంచెం ఫీవర్ లా ఉంది. ఎనీవేస్ మీకోసం మీ ముందు కనిపించడానికి కంటిన్యూటీగా కనిపించడానికి కోసం కావేరి అయితే చాలా స్ట్రగుల్ పడి మీ ముందుకు వచ్చింది గైస్. ఎందుకంటే యాక్చువల్గా ఈరోజు రాకపోవచ్చేమో అనుకున్నా, కానీ ఎనీవేస్ ఎంత కష్టం ఉన్నా కానీ మీ ముందుకైతే కంటిన్యూగా వస్తుందని అయితే నేను అనుకుంటున్నా గైస్. కావేరి నేనైతే సపోర్ట్ చేస్తా కావేరికి అయితే, పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు. సో ఎనీవేస్ గైస్, ఇప్పుడు ఇది మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నిఖిల్ గారు ఎంత ఎమోషనల్ అయ్యారు, మళ్ళీ అభయ్ నవీన్తో అంత కావాలనే ఓడిపోయాను అంటే నాకు అసలు ఆ గేమే అర్థం కాలేదు. వీకెండ్ లో నాగార్జున గారు వచ్చినప్పుడు అడుగుతారేమో, మరి అది వెయిటింగ్ చేస్తున్నాం. నిఖిల్ గారు ఎందుకు డల్ అవుతున్నారో ఒక రీజన్ అయితే దొరికింది. ఒక సీన్ లో చూసాను, సోనియా నిఖిల్ డిస్కషన్ లో వాళ్ళిద్దరు చిన్న మిస్అండర్స్టాండింగ్, ఏదో నోరు జారాడు నిఖిల్ అన్న, మరి అది ఏమో రాంగ్ వర్డ్ ఏమో మరి నాకైతే తెలియదు. దానివల్ల సోనియా గారు ఇప్పుడు నిఖిల్ గారు అయితే కొంచెం దూరం, బాండింగ్ అయితే కొంచెం దూరం అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. ఈ మధ్యలో ఎవరెవరు దూరుతారో మరి చూద్దాం. సోనియా గారు బయట మేము ఎంత మంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎంత గ్లామరస్ ఉంది. ఎనీవేస్ ఇదైతే గైస్ నేను చెప్పాల్సింది. స్పెషల్ గా మన నిఖిల్ అన్న అయితే చాలా డౌన్ అయ్యాడు ఈ రోజు చూసుకున్నట్టయితే. ఏదైతే ఏముంది, నాకైతే ఈ ఫుడ్ టాస్క్ లో నాకు యష్మి గారు ఇక్కడ నచ్చింది ఏంటంటే, ఇంత దొంగదా అనిపించింది నాకు అసలు. సో చూద్దాం అసలు ఎంత దొంగతనం చేస్తుందంటే, ఎంత స్టైల్ గా, అది కూడా స్టైలిష్ గా, ఎంత అందంగా దొంగతనం చేస్తారని నేను ఇప్పుడే చూస్తున్నా బిగ్ బాస్ హౌస్ లో. ఎనీవేస్ ఆమె అయితే ఫోకస్ ఆట మీదనే ఉంది. చూద్దాం ఆమె అసలు ప్రతిదీ సీరియస్ గా తీసుకోవడము, ప్రతిదీ ప్రతిదీ ఫోకస్ గా తీసుకొని చేస్తుంది. చూద్దాం. మాటల్లో అయితే బాగా చూపిస్తుంది, మాటల్లో కూడా కొంచెం కోపం చూపిస్తుంది. మరి నాగార్జున గారు ఏం చెప్తారో వీకెండ్ లో చూస్తాం. ఫస్ట్ టైం గైస్ నేను ఒకటి చూసాను, ఫస్ట్ టైం నబిల్ అన్న చాలా ఎంటర్టైన్మెంట్ చేశాడు గైస్. నేను చూసింది అయితే ఇప్పుడే ఫస్ట్ టైం, నేను బిగ్ బాస్కి వచ్చి ఇన్ని డేస్ అవుతుంది కదా, నాకు ఫస్ట్ టైం నబిల్ అన్న ఇంత ఎంటర్టైన్మెంట్ చేశాను నేను ఇప్పుడే చూసాను. అరే నా చికెన్ కూడా ఎత్తుకోపోయిండ్రా. కావేరి ఒకటి తెలుసా, నబిల్ ఏమన్నాడు తెలుసా, వాళ్ళ టీం దగ్గరికి వెళ్ళి, అరే నా చికెన్ తీసుకెళ్లారా 5 పీసుల్లో ఉన్నాయి, నేను టాస్క్ గెలిచి తెచ్చుకున్నాము 5 పీసులో ఉన్నాయి అనేసరికి అసలు అందరు హౌస్లో ఎంతమంది నవ్వారంటే కింద పడి మీద పడి నవ్వారు. అయితే నబిల్ ఏమన్నాడు తెలుసా వాళ్ళతో, అరే నా దగ్గర అయితే ఎవరైతే ఫుడ్ దెంకపోయారో నేను వాళ్ళ దగ్గర దెంకొని వచ్చి నేను దాపెడతా, వాష్రూమ్ లో దాపెడతా, కావాలంటే వాష్రూమ్ లేస్తా, కావాలంటే ఎంగిల్ చేస్తా, ఎట్లా తింటారో చూస్తారా అనేసి ఛాలెంజ్ అయితే చేశాడు నిఖిల్ కి, మణికంఠకి. ఎనీవేస్ ఆ ఫుడ్ అయితే తీసుకొచ్చాడు, దాపెట్టాడు. మరి అది ఎప్పుడు ఇస్తాడో మరి తెలియదు. వాష్రూమ్ లో పెట్టాడు. గైస్ దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. వాష్రూమ్ లో పెట్టాడు కదా మరి. సో ఏదైతే ఏముందో అది ఫన్నీ టాస్క్ కాబట్టి మేబీ అది ఫన్నీగానే తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నా. మేబీ ఇంట్లో ఉన్న వాళ్ళకి అది సీరియస్నెస్ ఏమో, ఫుడ్ అంటే సీరియస్ కదా, ఫుడ్ పైన బిగ్ బాస్ గారు టాస్క్ ఇచ్చారు కాబట్టి చూద్దాం. గైస్ ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే, నబిల్ అన్న కూడా ఫుడ్ దెంకొచ్చి మణికంఠకి ఏదో ఇస్తా ఏదో అనేసి అయితే సేఫ్ గేమ్ లాగా అంటున్నాడు, నేను నీకు ఇస్తా, నిఖిల్కి ఇస్తా, అది ఇది అయితే అంటున్నాడు. మరి ఇస్తాడో ఏడో చూద్దాం. కానీ ఫన్నీ అయితే డిస్కషన్ జరిగింది, చాలా ఎంటర్టైన్మెంట్ అయితే అయ్యారు గైస్. నేను చూసాను, చాలా మంది డిస్కషన్ కూడా చేశారు దీనిపైన. నేనైతే చూసి దీనిపైన డిస్కషన్ చేశాను. సో ఫైనల్ గా చెప్పాలనుకుంటున్నా ఏందైతే గైస్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సోనియా గారు అయితే నిఖిల్ మీద అలిగారు గైస్. మరి అది ఎంత దూరం వెళ్తుందో, మరి ఏం వెళ్తుందో చూడు. దీనికి కారణము విష్ణుప్రియ గారు అయితే అంటున్నారు కింద కామెంట్ రూపంలో. నాకు తెలిసి బిగ్ బాస్ సీజన్ 8 లో వీళ్ళదే లవ్ ట్రాక్ అనుకుంటా, వీళ్ళ ఫస్ట్ టైం. మరి గైస్ ఇప్పుడైతే రివీల్ చేయట్లేదు, మరి అలా అంతే లేడీస్ అంటే అంతే, ఎవరు పర్సనల్ వాళ్ళది అంతే గైస్. సో ఎనీవేస్ ఏదైతే ఏముంది, మరి సోనియా గారు నిఖిల్ గారు అయితే కలిసి
ఉంటారా, మరి బాండింగ్ ఇంకెక్కడ దాకా వెళ్తుంది, విడిపోతారా, మరి వీక్లో ఉంటారా పోతారా? సోనియా గారు అయితే నేను ఈ వీకెండ్లో ఎలిమినేషన్ అవుతానని ఆమె నోటితోనే అయితే అంటుంది, 2-3 టైమ్స్ అయితే అన్నది. మరి చూద్దాం ఈ వీకెండ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో మీకు ఫ్రైడే నైట్ చెప్తాం గైస్. ఎవరు ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అయితే చెప్తాను. ఒకటి సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా, అది కూడా మీకు త్వరలోనే అప్డేట్ చేస్తాను. దాన్ని ఫాలోఅప్ చేస్తున్నాము గైస్. మీ అందరూ అనుకుంటుండొచ్చు సర్ప్రైజ్ అంటే బేబాకని తీసుకొస్తా అనేసి అనుకుంటున్నారు. దానికి మించి ఉంటుంది గైస్, చెప్తాను మీకు అందరికీ. కావేరిని కంటిన్యూగా అదేమంటారు సర్ప్రైజ్ కూడా ఉంటుంది, కావేరి కూడా షాక్ అవుతుంది. సో ఇదైతే ఏముంది గైస్, ఈ రోజు మనం అయితే ఇదైతే అప్డేట్ గైస్. ఇప్పుడు సోనియా గారు నిఖిల్ గారు అయితే మరి అది బాండింగ్ ఎక్కడ దాకా వెళ్తుందో చూద్దాం. ఇది ఈ రోజు అయితే అప్డేట్ ఎపిసోడ్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఎపిసోడ్ గురించి కూడా అప్డేట్ తీసుకొని వస్తాం. కొంచెం గైస్ సపోర్ట్ చేయండి. కావేరికి ఏంటంటే కొంచెం డల్ అవుతుంది, ఇక మీరు అర్థం చేసుకోండి. నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. ఫైనల్ గా కావేరి నుంచి ఒక మాటతో ఎండింగ్ చేస్తుందని నేను అనుకుంటున్నా గైస్. సో గైస్ ఇది కావేరి అయితే ఎండింగ్ చెప్తాదని ఎక్స్పెక్ట్ చేశారు, మరి చెప్తుంది. నెక్స్ట్ డే అయితే మరి ఎనర్జీగా అయితే వస్తుంది నెక్స్ట్ టైము. సో చూద్దాం, నెక్స్ట్ అయితే ఎపిసోడ్ అప్డేట్ తీసుకొస్తాం. చూస్తూనే ఉండండి SR TV.